వార్తలు సురు చేద్దామా? ముందుగా పెద్ద వార్తలు. టికెట్ దొరకకపోతే మెడ కోసుకునుడేంది, పెన్లాం దొరకకపోతే తొడగోసుకుంటాడా ఏంది? కత్తులాట జాగల జలకాలాట, తొడగొట్టి వేసి చదివేది శాంతి మంత్రమట. దున్నపోతునెక్కిన అనంతయ్య, ఏషానికో ఓటు గ్యారెంటీ పోవయ్యా. అవ్వా పెండ్లం చుట్టూ తిరుగుతున్న రాజకీయం, మోడీ కేజ్రీవాల్ సార్ల ట్విట్టర్ కయ్యం. పంతులమ్మాయి పాఠాలు చెబుతున్న మంగ్లీబాయ్. వి ఫర్ వెంకయ్య నాయుడు, ఎం ఫర్ మోడీ, ఎస్ ఫర్ సుష్మా స్వరాజ్. నువ్వు కూడా నేర్చుకో, నలుగురికి నేర్పు. దునియాల ఎక్కడన్నా ఉంటాయో ఉండయో గాని మన దేశంలో అభిమానం ఆకాశం అని తెత్తుతుంటారు. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టు ఫ్యాన్స్ కూడా గంతే. పార్టీల ప్రేమలు పక్కకు పెడితే హీరోయిన్ల ఫ్యాన్ గిరి ముచ్చట్లయితే చెప్పుకొనే వద్దు. ఇంట్లో అయ్యకు దండం పెట్టుడు తెలుసో తెలియదో గాని నచ్చిన హీరోకు దండయ్యకుంటే ఈ జన్మ ఎందుకు రా అనుకుంటారు. అభిమానం కాడికిట్లుంటే అందరికి గొప్పతనమే, కానీ శృతి మించితే, ఇసమైతే, కష్టమైతే ఇగో గిట్లుంటది. నువ్వే నా గుండెకాయ, నువ్వే నా తలకాయ, నువ్వు లేంది నాకే కాయొద్దని తలకాయనే కోసుకున్నాడు లా అభిమానియాలో కాయనే. లేక లేక షానొద్దులకు 150వ సినిమా విడుదలైంది కదా, దాని తొలుసురాటకు టికెట్ దొరకలేదట ఈ పిల్లగానికి. విశాఖపట్నంలా శ్రీకాకుళం నుంచి నిన్న రాత్రే వచ్చి టాకీస్ ముంగట వండుకున్నా ఈయనకు చిరంజీవి టికెట్ ఇయ్యలేదట. కత్తో బిలేడో గాని పర్ర పోసుకున్నాడు పిచ్చిలేసినట్టు. నెత్తురు చూడుంటే ఎట్లా కారుతున్నదో. ఓర్ పిల్లగా నీ అభిమానం భోగి మంటలా తలిగయ్యా. అయ్యవ్వ ఎంత ఏడ్చి సస్తారో. ఉరుకురా ఉరుకు, ఊపిరాగిపోతుంది. మరి వైట్లు అమ్మేతందుకు చిరంజీవి సార్ ఏమన్నా వాళ్ళ అయ్య సుట్టమారా నాయన? ఎట్లనో అమ్ముకుంటారు గాని ఆన్లైన్ లో కొనుక్కోకపోయినావు గంత నెత్తురు పోవచ్చే. ఈ చదువు అయితే బాగా చదివినావు, నీకు దండవరా నాయన. మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే గుండాయి చచ్చిపోతారా, జరుకురా అని ఎంత బతిలాడినా పోలీసులను దగ్గర గుర్ర అనియలేదు. ఆఖరికి అంబులెన్స్ తీసుకొచ్చి కట్టు కట్టించి దావకాన్ల చిరంజీవి సీన్ వేస్తావు రారా అంటే గప్పుడు పోయిండ్రు. మెడ కోసుకుంటాడట మెడ, టికెట్లు దొరకలేదని. ఇంకా నయ్యం పెండ్లం దొరకలేదని తొడగోసుకునేవు. ఇక గిన్నె గిట్లున్నదా? కొల్లూరు శ్రీనివాస్ టాకిట్లా ఒక్కొక్కడు ఒక్కో చిరంజీవి, పవనాలు, రామ్ చరణ్, బన్నీ, గిన్ని గిట్లా అందరూ మెగా హీరోలే అయ్యిండ్రు. పొల్లు పర్ఫార్మెన్స్ పెట్టిండ్రు. కుర్చీలు దర్వాజాలు అలగొచ్చి పరదాను పొల్లు చింపేసిండ్రు. ఆ ఫ్యాన్లను కూడా వంచి పాడి వేసిండ్రు. మరి గింతమంది ఫ్యాన్స్ ఉండంగా టాకీస్ లా ఇంకో ఫ్యాన్ ఉండుడెందుకు అని అనుకున్నారో ఏందో. కానీ అభిమానం అంటే ప్రేమను సాటుకోవాలి గాని గిసోంటి రాక్షసం పనులు చేస్తే అభిమానం అంటారా? నీ అభిమానంలా మన్నువాడా. ఏహే ఫ్యాన్ గుర్తు, షై గుర్తు, ఈ గుర్తు, ఆ గుర్తు, ఏ గుర్తోళ్ళైనా ఇప్పట్లా సైకిల్ గుర్తు పెద్ద మనిషి చంద్రన్న స్పీడును ఆపేటట్టు కొడతలేరుల్లా. గాలి మోటార్లా తిరుక్కుంటా ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగులు చేసుకుంటా ముంగటికి పోతున్నాడు సారు. ఇదివరకు ఏలినోళ్ళ తీరు కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలను, ముఖ్యంగా లీడర్లను కొత్త తోవల నడిపించుకుంటా పోతున్నాడు. మరి సార్ ఆధ్వర్యంలో లీడర్లు ఎంత మంచిగా తయారవుతున్నారో చూద్దామా? సప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కరిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమ పులివెందల శాశ్వతంగా తుపాకులతోనో కత్తులతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా జలాలతో ఆడుకోవాలని, నీటితో బాగుపడాలని, నీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇన్నరా ఇద్దరు కలిసి రాయలసీమల కక్షలు లేకుండా ఎంత కష్టపడుతున్నారో. మరి చంద్రబాబుకి ఇష్టమైన ఇంకో లీడర్ జేసీ దివాకర్ రెడ్డి సార్ కూడా శాంతి కోసం షాన్నే కష్టపడ్డాడు. నాలుగు వచ్చేస్తావా నువ్వు? అంత మొగోడు నువ్వు మీ ఊరికి వస్తా, మీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు పెట్టేందుకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. గదవు నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడే వాడు శ్రీకాంత్ గారు? జేసీ దివాకర్ రెడ్డి సార్ కూడా ఎంత ఘనం రాయలసీమ గడ్డ మీద పూలు పూయిస్తున్నాడో వింటున్నాం కదా.
ఇగో ఇదంతా వాళ్ళ కొడుకసంటి జగన్ సార్ మీద ప్రేమ కావచ్చు మరి. ఇవాళ జగన్ మహాశయుడు చెప్తున్నారు, ఇంతకుముందు మా వాడు అనేటువంటి వాడిని ఇక అనంత్ సార్ శ్రీమాన్ అనే ఆయన జగన్ అనే పిలుస్తా. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం. అంటే రెడ్లకు నడుమేదో పంచాయతీ ముదిరినట్టే ఉన్నది కదా సారు మాటల్లో చెప్పాలంటే. నేను అసలు రెడ్డినయా, నేను కంత్రి రెడ్డిని కాదు, నేను అర్థం రెడ్డిని కాదు. మరి మాకంతా పోటీ ఎందుకు పెడతారు మీరు? యునానిమస్గా వదిలిపెట్టండి మాకు రెడ్లకు, మేమేం వద్దన్నాం కదా. అప్పుడు మాకు యునానిమస్గా వదిలిపెడితే నేను కూడా చెప్తా జై 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 రెడ్డి అనేటువంటి మాట మాట్లాడితే రెడ్డి పోటీ పెడతారు. నీ అవసరానికి వచ్చేప్పుడు మనం రెడ్లా. సుశీరా జేసీ సార్కు పోటీగా రెడ్డిని నిలబెట్టనంత వరదాకా చంద్రబాబు సార్ ఎంబడే ఉంటాడట. సరే ఇంకేమన్నా కోరికలు ఉన్నాయో చెప్పుకుంటాను చూడురి. సార్ మాకు వెంటనే అది మీరు ఆర్డర్స్ వేయండి సార్, మళ్ళా చేతిలో పట్టుకుంటే లాభం లేదు, ఇక్కడే వేసేయండి. ఏముంది, కొత్త కాంట్రాక్టర్ నుంచి పని చేయించండి, మాకే వద్దు సార్ ఆ కాంట్రాక్ట్, ఎవరికన్నా ఇచ్చుకోండి. రైట్, థ్యాంక్ యూ. ఇమ్మీడియట్ గా మంత్రికి ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీకి ఇస్తున్నా. రైట్ సార్. పాత టెండర్ క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా టెండర్ కాల్ ఫర్ చేయమంటారు. నీళ్లు ఇవ్వడానికి ఇమీడియట్ గా యాక్షన్. ఈ సందర్భంగా మీకు చిన్న మాట మనం చేయాల్సి వస్తుంది. లారీ పళ్ళు అమ్మితే 2 టన్నులు 3 టన్నులు సూట్ అంటాడు వాడు ఎవడు. కలెక్టర్ గారు ఇది నాకు స్టడీ చేసి చెప్పండి, ఈ సూట్ ఏంటో దీనికి అద్దెల్చాలి. సుశీరా జేసీ దివాకర్ రెడ్డి సారు గంతగనం శాంతి కోసం తొడగొడుతుంటే చంద్రాల్ సార్ వణుక్కుంటే ఎట్లా పని చేస్తున్నాడో, ఇట్లనే సీమల రెడ్లందరినీ జమ చేస్తున్న జేసీ సార్ కోసం ఇంకిన్ని పనులు చేసినా మంచిదే అని అంటున్నారు పులివెందుల మీటింగ్ చూసిన వాళ్ళు. కోదండరాం సార్ అంటే ఓ శక్తి, కోదండరాం సార్ అంటే ఓ యుక్తి, కోదండరాం సార్ అంటే ఓ ఉద్యమం. ఏంది కోదండరాం సార్ను గింతగానం జోకుతున్నారు? కొంపదీసి కోదండరాం సార్తో చేయి కలిపినరా? సర్కార్కి వ్యతిరేకంగా జెండలేపుతున్నారా అని అనుమానం ఏం పడకుర్రి. జోకుడన్న ముచ్చటే జోర్దార్ కుండనే ఉండదు. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, కోదండరాం సారు ఇగేదో చేయబోతున్నారన్నట్టే మీటింగ్లు ర్యాలీలు చేస్తున్నారు కదా, కానీ అదంతా ఉత్తముచ్చటేనట. ఏ శక్తి కాదట, ఏ యుక్తి కాదట, ఉద్యమం కూడా లేనే లేదట. మరేమున్నది? కొన్ని రోజుల కానుంచి ఊళ్ళు తిరుక్కుంటా పొగ పెట్టుకుంటూ వస్తున్నాడు కదా కోదండరాం సారు. పార్టీ పెడతానన్న చెరుకు సుధాకర్ సార్ను పక్క పొంచి కూడా కూర్చొని మాటలు నడిపించిండు. సర్కార్ అంతా అడ్డం రొడ్డం చేస్తున్నది, అందరం ఒక్కటి కావాలి, సర్కార్ మెడలు వంచాలి అని చెప్తే ఏదో సపరేట్ గా చెరుకు సార్ పెట్టే పార్టీలా కోదండరాం సార్ చెయ్యి కూడా ఉన్నదని చెప్పుకున్నారు. కానీ అదంతా ఉత్తముచ్చటేనటుల్లో. నేనేంది పార్టీ పెట్టుడేంది, నేను పార్టీ పెడితే నా పక్కకున్న మనిషే నమ్మరు, ఇక జనమేడ నమ్ముతారు అని ముసి నవ్వులు నవ్వుకుంటా చెప్పిండు. అంటే కోదండరాం సార్ సొంత పార్టీ పెట్టుకోడట. అంటే కారు గుర్తోళ్ళు అన్నట్టు ఏ పార్టీ వెనక మర్రబోతాడో గాని ఇన్ని తీర్ల ముచ్చట్లు చెప్తా అంటే మామూలు జనం ఏం కావాలి చెప్పుర్రి. అయ్యా కోదండరాం సారు అంత మంచిగా లేదనబడితివి, పరాయి పార్టీ వాళ్ళు పెట్టే మీటింగ్లకు పోయి సప్పట్లు కొట్టబడితివి, సర్కార్కి వ్యతిరేకంగా ఏది చేస్తే దాంట్లో నాదో పాలు అని చెయ్యబడితివి. అటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నిన్ను ప్రతిపక్షం లెక్కనే చూడబడితిరి. లోపట ఏమైతున్నా సార్, అసలు నిన్ను నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు అంటున్నావంటే టీఆర్ఎస్ పార్టీల షరీక్ అయితేనంటావా ఏంది? ఒకవేళ అసోంటి ఆలోచన లేకపోతే ఎవరని నమ్మిద్దామని గిట్ల ధర్నాలు మీటింగ్లు అనుకుంటా తిరుగుతున్నావు. నిన్ను నమ్ముతలేరా, నువ్వు నమ్ముతలేవా? మేధావి వర్గానికి పెద్ద మనిషి ఉన్న నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావా, పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా అని ఫుల్లుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలంగాణ ఉద్యమాలను దగ్గరికి వెళ్ళి చూసినోళ్ళు. ఏ ఊకే వార్తలేనా? ఇప్పుడు మనం ఓ షరతు కట్టుకుందాం. అదేంటంటే, నేను ఇప్పుడు మీకు ఒకళ్ళని చూపిస్తా, ఆయనను గుర్తుపట్టిన వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకు ఆటాన సోంపు పొట్లం గిఫ్ట్ కట్టి ఇంటికి పంపిస్తా, సరేనా? ఓడిపోయిన వాళ్ళకి ఏమిచ్చుడు ఉండదు. మరి షరతుకు సిద్ధమేనా? రెడీ, 1 2 స్టార్ట్. మెల్లగా రా పోరగాండ్లు, ఆ దున్నపోతను గచ్చి పట్టుకోండి. ఆయనతో తలుగు తెంపుకొని ఉరికేనా అంటే మన పందెమేమో గాని ఎక్కినా సార్ నడివి ఇరుగుతుంది. అది షబ్బాష్, గట్టిగానే పట్టుకున్నారా? రైట్. కింది నుంచి మీద దాకా దూరగా వండిన నిమ్మ పండు రంగుల బట్టలు వేసుకొని దున్నపోతు మీద పూర వీధుల్లా రాజు లెక్క సవారీ చేస్తున్న ఈ సుందరాంగుని గుర్తుపట్టినరా? గుర్తుపట్టకపోతే ఇగో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడురి.
సారం చొప్పునే ఉన్నారా? మీకు తెలవాలంటే లైఫ్ లైన్ కూడా ఇస్తున్నాము, ఇక ట్రై చేయండి. ఈ సార్ను అంగి లుంగిల కంటే ఏషమేస్తేనే జల్దీ గుర్తుపడతారు అక్కడ పబ్లిక్. ఇంకా రాయలసీమ రత్నం అని ముద్దుగా పిలుచుకుంటారు. అమ్మయ్యా, అందరు నవ్వుతుర్రంటే గుర్తుపట్టినట్టే ఉన్నారు. కరెక్టే మీరు అనుకున్నది. ఎరైటీ వేషాలేసి పబ్లిక్ ను పౌలవని నవ్వించే పొలిటీషియన్ కమ్ యాక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇంకెన్నో కలిసిన బంగి అనంతయ్య సారే. మరి చంద్రాల్ సార్ జిందాబాద్ అనుకుంటా చేతుల జెండా పట్టుకొని నిరసన చెప్తున్నట్టు దున్నపోతు మీద సవారెందుకు వేసిండో బంగి అన్ననే అడుగుదాం. ఏందే అనంతన్న, ఏమో దున్నపోతెక్కి సవారి చేయబడుతుంది? రేపొచ్చే ఎలక్షన్లలో పులివెందులో పచ్చ జెండా ఎగరేస్తాం. ఓహో, పులివెందుల్లో గెలిచేటందుకు ఇప్పటి సందే దున్నపోతు మీద క్యాంపెయినింగ్ సురు చేసినాం అన్నట్టు. ఆల్ ది బెస్ట్ అనంతన్న. ఇంకేందిగా ఆట నా సోంపు పొట్లం అవసరమే లేదు కదా, పుల్లు మిల్స్తోని కడుపే నిండిపాయే. ఊళ్ళే మూడు బాటల కాడ జెండా గద్దె కాడ ముచ్చట్లు ఎట్లుంటాయి? ఎల్లన్నే ఉన్నా అంటే మల్లయ్య పక్క పంచే ఉండి సురుకు పెడతాడు, చుట్టూన్నోళ్ళేమో బల్లున నవ్వుతారు. ఎల్లన్నకుండా బుద్ధి అవుతుందా? ఇక కంట్లే కారం కొట్టినట్టే సూటి మాట ఒకటి ఇడిచి పెడతాడు. ఇక చూడుర్రి, వాళ్ళిద్దరూ ఒకళ్ళదొకళ్ళు ఎత్తేసుకునేమో గాని చూసేటోళ్ళకైతే ఫుల్ టైం పాస్. కొన్ని రోజుల దాకా చేన్ల పొంటి పనులు చేసే కాడ ఎల్లయ్య మల్లయ్య ముచ్చట్లే పెట్టుకుంటారు. హాగో అచ్చం గట్లనే ట్విట్టర్లో గిల్లి గిచ్చులు చేసుకుంటారు రాజకీయ నాయకులు. ఓ ఇద్దరు పెద్ద మనుషులు ఓ రెండు జోర్దార్ ముచ్చట్లు మాట్లాడుకున్నారు. ఇందాం రారి. అవ్వకు పువ్వ పెట్టనుడట, చిన్నవ్వకు చిలుకు చీర కొని పెడతానన్నాడట. గట్లనే ఉన్నది మోడీ సార్ ముచ్చట కూడా అని ఎక్కిరిస్తున్నాడు కేజ్రీవాల్ సారు. అగో మోడీ సార్ అవ్వకు పువ్వ పెట్టకపోవడేంది? ఏ పండుగ వచ్చినా పోయి స్వీట్లు నోట్లో పెట్టించుకుంటాడు, పేపర్ ఫస్ట్ పేజీల్లో పడేటట్టు ఫోటోలు వేపించుకుంటాడు. ఇది ఎక్కడి ముచ్చటాన్ని పరిశాన్ ఏం కాకుర్రి. అసలు కథ ఏందంటే యోగా చేసుడు బంద్ చేసి అలా మా అవ్వను కలుసుకున్నా, ఇంత బువ్వ కూడా తిన్నా, మస్తు సంబరం అయింది నాకని ట్విట్టర్లో రాసి మురిసిపోయింది మోడీ సారు. ఏడ సందు దొరుకుతుందా ఎక్కి దిగుదాం అన్నట్టు ఎదురు చూసే కేజ్రీవాల్ సార్ ఊకుంటాడా? కరెక్టే. ఇవాళ ఒక్క పూట కాదు, నేను మా అవ్వను ఇంటి అవ్వను రోజు కలుసుకుంటా, అసలు వాళ్ళతోటే ఉంటానని మోడీ సార్ కళ్ళద్దాలు కమిలిపోయేటట్టు కారటం ఆడిండు గదే ట్విట్టర్లా. ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మంలో తల్లి పెండ్లాన్ని దగ్గర పెట్టుకునే పద్ధతి అన్నాడులా. అంటే ఏందన్నట్టు కేజ్రీవాల్ సార్ ముచ్చట. హిందూ ధర్మం పాటిస్తానని చెప్పుకునే మోడీ సారు పెండ్లాన్ని అరుచుకుంటలేడు అన్నట్టే కదా. టీకు టాకుగా తిరుగుడే గాని కట్టుకున్నాక ఈసమే తిలువిత్తలేడు అన్నట్టే కదా. ఇవాళ ఒక్కరాడు అవ్వని కలిసింది గొప్ప ముచ్చట్లెక్క చెప్పుకుంటాడా అని ఎక్కిరిచ్చినట్టే కదా. అదేదో బంధుత్వాలకు మోడీ సార్ ఒక్కడే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు ఎలక్షన్ల ముంగట ఏదో ప్రచారం కావాలని అవ్వని కలిసిన ముచ్చట కూడా వాడుకుంటున్నాడా అని తిచ్చినట్టే కదా కేజ్రీవాల్ సారు. ఒక్క కేజ్రీవాల్ సారే కాదు, బయటోళ్ళు కూడా బాగానే ఆడుకుంటున్నారు. అయ్యా మేం కూడా మా అవ్వలను మంచిగా చూసుకుంటున్నాం, కానీ నీ లెక్క డప్పు కొట్టుకుంటలేవో అంటున్నారు. ఎట్లున్నది ముచ్చట? అది ఎట్లున్నదో గానీ ఇంతకు మీరు మీ అవ్వను కలుసుకుంటున్నారా? రోజు కలుసుకుంటున్నారా? అయితే ఎంబడే పోయి పెద్ద పెద్ద పోస్టర్లు కొట్టించి గ్రామ పంచాయతీ కాడ అంటే లేరి ఎవరి ముచ్చట్నో అర్థమైంది కదా మీకు? శివమనన్న ముచ్చట్నే చూసుకరి. ఏహే శివమణి సారు ఎరకే కదా మీ అందరికి. నెత్తికి గుడ్డ కట్టుకొని కట్టె పుల్లలతోని డప్పులు కొట్టుకుంటా తిరుగుతాడు. గా శివమణి సారే గుండుకు పసుపు రుద్దుకున్నట్టే గుడ్డ కట్టుకున్నాడు కదా, కండ్లద్దాలు పెట్టుకొని మస్తు కొడుతున్నాడు. పక్క పొంటి వాళ్ళ ఇంటామెను కూడా ఎంబడి పెట్టుకొని వచ్చిండు. All the viewers, this is Drum Sivamani and Runa Sivamani. ఈడేదో దుగ్నం పెట్టినట్టున్నాడు. అరే మేడానికి కొట్టుడే వస్తలేదు కదా. ఓ మేడం, ఎన్ని రోజులు అవుతున్నది పెళ్లి చేసుకొని? కొద్దిగానన్నా వచ్చినట్టు లేదు కదా. Govinda! Govinda! ఏరేటోళ్ళు అయితేనేమో నోటితో చెప్తారు కావచ్చు గాని సారు డ్రమ్ములు కొట్టేటోడాయే. అదే భాషలో వాయించుకుంటా గుడి మస్తుగున్నదని చెప్పిండు అన్నట్టు. సారు పేరుతోని కట్టెలు కూడా అమ్ముతాడట. ఈ కట్టెలు పట్టుకుంటే ఈ సారంతా వాయించొచ్చనేటోళ్ళు కొనుక్కోండ్రి, కానీ డప్పులు కొట్టి సంబురం చెప్పుడైతే మస్తుగున్న సారు.
ఏ ఫర్ అరుణ్ జైట్లీ బి ఫర్ బాబా రామ్దేవ్ తెలుసు కదరా తెలియదా ఓ మంగళక్క మళ్ళా గిదేం అవతారమే తల్లి. సి ఫర్ చంద్రబాబు నాయుడు డి ఫర్ ఓలో దత్తాత్రేయ. ఏంద్రా నువ్వు ఏంటివిరా ఇవి చెవులు మందమైనాయా మంగళక్క? ఏందే పాఠం చెప్తుంటే పిల్లగాళ్ళకి పెద్ద పిట్ట లెక్క వరుతున్నావు ఒకటే ఏంది నీ నస? ఓయమ్మో నా నసా. అవు గాని మంగళక్క సంక్రాంతి సెలవుల్లో పిల్లగాళ్ళకు ట్యూషన్లు చెప్తున్నావా అనే జీతం సరిపోక? ట్యూషన్లు కాదే పాఠాలే చెప్తున్నా. నేను గదే అన్న కదనే, ట్యూషన్ల పాఠాలు చెప్పకుండా పాప్ సింగర్ల పాఠాలు వాడిస్తారా ఏంది నీ కథ? ఈ ఫర్ వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు ఎట్లొత్తది ఈ నుంచి? వి కదా. వి ఫర్ వెంకయ్య నాయుడు. అర్థమైందా? మంచిగా చెప్తున్నానారా? అరే ఏబిసిలకు ఏ డిక్షనరీలో లేని అర్థాలు చెప్తున్నావేందే తల్లి? ఇయాల్టి జనరేషన్ పిల్లలకు ఇట్లా చెప్తేనే తెలివికొస్తారే. కాయమాలం తోనకరం వాతెక్కరిచితూ అదేదో యూరియా చల్లితే ఇగురు పెడుతున్నాడు చెప్పబడితివి. యూరియా జల్లితే మొలకలు ఇగురు పెడతాయో లేదో తెలియదు గాని ఇట్లా ఆల్ఫాబెట్లకి ఈజీ అర్థాలు చెప్తే పోరగాళ్ళ మెదళ్ళు ఇగురు పెడతాయే సుంట. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తే అర్థం కాదా? బీజేపీ లీడర్ల పేర్లు చెప్తేనే అర్థమవుతుందా? దొరికిన మీరు. అరే పోరలు, వి ఫర్ వెంకయ్య నాయుడు, ఎం ఫర్ మోడీ, ఎస్ ఫర్ సుష్మా స్వరాజ్. నువ్వు కూడా నేర్చుకో, నలుగురికి నేర్పు సరేనా? ఆ నలుగురిని ఇంకో నలుగురికి నేర్పమని కూడా చెప్తా. నాకేం పని లేదానే అక్క? అంటే నెక్స్ట్ జనరేషన్ ఐక్యూ పెరగదానే? వైఫై కాలంలో కూడా పాపాయి ఇటుకరా ఏందే ఇంకా కూడా? నువ్వు అంటున్నది నాకేం అర్థమైతలేదే. అర్జెంటుగా బల్లల్ల పాఠాలను ప్రక్షాళన గావించాలి. లీడర్ల పేర్లతో వర్ణమాలను వర్ణించాలి. ఓవెల్స్ తోని ఓటీపీలంటే విడమరిసి చెప్పాలి. కాన్సోనేట్స్ తోని క్యాష్లెస్ పేమెంట్లన్నీ నేర్పియాలి. నీ సబ్జెక్ట్ ఏందో నాకు అస్సలకే సమజైతలేదే. అబ్బా మట్టి బుర్రేనిది, మట్టి బుర్ర. ఇప్పుడు ఏ ఫర్ ఏటీఎం, సి ఫర్ క్యాష్లెస్, డి ఫర్ డిమానిటైజేషన్ అని కొత్త చదువులు పుట్టించిండ్రే. సెంటర్ మంత్రి జవదేకర్ సార్ కూడా ఇదే ముంగటేసుకున్నాడు. అవును అది నిజమే కదా. ఇప్పుడు పోరగాళ్ళకు డాగ్ తెలవకున్నా డిమానిటైజేషన్ ఏందో తెలిసింది, అందుకే గట్ల చెప్తున్నారు. గందుకే ఇయాల ఏటీఎం, క్యాష్లెస్, డిమానిటైజేషన్ ఏబిసిడిలో చదువుడు కంటే ఒక్క అరుణ్ జైట్లీ పేరు చదివితే చాలు అన్ని వచ్చేసినాయి. అంటే చూడు ఒక్క అక్షరంలో 4 ముచ్చట్లు తెలిసినాయి. అవునా? మరి కడ్మోళ్ళ పేర్లో బి ఫర్ కు బాబా రామ్దేవ్ ఎందుకు పట్టుకొచ్చు? అరే పిచ్చి చెల్లె, బాబా రామ్దేవ్ సారు ఈ దేశానికి చేసిన సేవ ఎంత చెప్పుకుంటే ఓ భారతమే అవుతుంది. అదే బి ఫర్ బాబా రామ్దేవ్ సారు అని చదివితే భారతం చదవాల్సిన పని లేదు కదా. అంతే, ఒక్కొక్కరిది ఒక్కొక్క యుగమే. ఓహో, క్రీస్తు శకం శాతవాహన శకం లెక్క ఇప్పటోళ్లకు లీడర్ల పేర్లు చెప్తే జల్దీ ఆదుకుంటదనే కదా గట్ల చెప్తున్నా? కరెక్ట్ చెప్పినవే. ఇప్పుడు నీకు తలకాయలో పట్టిన బూజు పోయినట్టున్నది. అరే పిల్లలు మనం ఏడున్నాం రా. అరే ఏంద్రా నోట్లో ఏడు పెట్టుకుంటున్నావు, నెత్తి ఇట్లా చేసుకుంటున్నావు, ఇట్లా కూర్చున్నావేంద్రా? అవతారమేంద్రా? సిట్ ప్రాపర్లీ. కానీ చూస్తున్నారా మనోళ్ళు పెట్టిన పథకాలు చేసిన కార్యాలతోని గీ పాఠాలు చెప్పాలనా? ఏం చెప్పకున్నా ఎక్కాలంటే ఫాస్ట్ గా జన్మ జన్మల యాది పెట్టుకునే పేర్లు అవి. జవదేకర్ సారు మీరేం బాధపడకుండ్రి, మర్చిపోయే రోజులా? టికెట్ దొరకకపోతే మెడ కోసుకునుడేంది, పెండ్లం దొరకకపోతే తొడగోసుకుంటాడా ఏంది? కత్తులాట జాగల జలకాలాట, తొడగొట్టి వేసి చదివేది శాంతి మంత్రమట. దున్నపోతునెక్కిన అనంతయ్య, ఏషానికో ఓటు గ్యారెంటీ పోవయ్యా. అవ్వా పెండ్లం చుట్టూ తిరుగుతున్న రాజకీయం, మోడీ కేజ్రీవాల్ సార్ల ట్విట్టర్ కయ్యం. పంతులమ్మాయి పాఠాలు చెబుతున్న మంగ్లీబాయ్. వి ఫర్ వెంకయ్య నాయుడు, ఎం ఫర్ మోడీ, ఎస్ ఫర్ సుష్మా స్వరాజ్. నువ్వు కూడా నేర్చుకో, నలుగురికి నేర్పు. గివి ఇయాటి జోర్దార్ ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి HM TV.